పశ్చిమ బెంగాల్ కోల్కతా రాజధానిలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజు హాస్పిటల్లో 2వ సంవత్సరం పీజీ చదువుతున్న మెడికల్ విద్యార్థిని మానభంగం హత్య గురైంది. ఆ కేసులో డాక్టర్లు అటాప్సీ రిపోర్టు ద్వారా సంచలన నిజాలు తెలుపుతున్నది. గొంతు నొక్కడంతోనే ఊపిరి ఆడక నరకయాతన అనుభవించి ప్రాణాలు వదిలినట్లుగా నివేదిక ద్వారా తెలుస్తుంది. ఆమె శరీరంపై 14 చోట్ల గాయాలను గుర్తించినట్లు అటాప్సీ రిపోర్టులో రాయడం జరిగింది. మృతురాలి శరీరంలో ఎముకలు విరగలేదని నివేదిక తెలుపుతుంది. ప్రైవేటు పార్టులో 150 గ్రాముల వీర్యం దొరికిందన్న అంశాన్ని అటాప్సీ రిపోర్టులో డాక్టర్లు ఎక్కడా ప్రస్తావించలేదని తెలుస్తుంది. మృతురాలి శరీరంపై తెల్లటి జిగురు లాంటి ద్రవం దొరికిందని, ఆ ద్రవం ఏమిటన్నది మాత్రం నివేదికలో తెలపలేదని, తల, చెంపలు, పెదవులు, ముక్కు, కుడి దవడ, గదవ, మెడ, ఎడమ చెయ్యి, ఎడమ భుజం, ఎడమ కాలు, ప్రైవేట్ పార్టుతో పాటు 14 చోట్ల గాయాలైనట్లు రిపోర్టులో ఉన్నట్లు సమాచారం. ఇంటర్నల్గా 9 చోట్ల గాయాలైనట్లు, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరిగిందని అటాప్సీ నివేదిక ద్వారా తెలుస్తుంది. శరీరంలో చాలా చోట్ల రక్తం గడ్డకట్టినట్లుగా తేలింది. శరీరం నుంచి సేకరించిన రక్త నమూనాలు, ఫ్లూయిడ్స్ వివిధ పరీక్షల కోసం పంపినట్లు పోస్టుమార్టం నివేదికలో ఉన్నట్లు సమాచారం. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జరిగిన పీజీ మెడికల్ విద్యార్థిని హత్యలో బెంగాల్ రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులకు భద్రత లేదనేది డొల్లతనంగా మారిందని, వారంతా భయాందోళనకు గురవుతున్నట్లుగా పలువురు తెలుపుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని, నిర్లక్ష్యానికి కారణాలు తెలియాల్సి ఉందన్న ఆ రాష్ట్ర గవర్నర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి గవర్నర్ హత్య మానభంగంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి బయటపడిందని అన్నారు. పీజీ మెడికల్ జూనియర్ డాక్టర్ మానభంగం హత్య కేసులో నిందితుడిగా అరెస్ట్ అయిన సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు కోల్కతా హైకోర్టు సిబిఐకి అనుమతి ఇచ్చినట్లుగా సిబిఐ వర్గాలు వెల్లడించాయి. పీజీ మెడికల్ విద్యార్థి మృతురాలి తండ్రి ఈ హత్యలో, మానభంగంలో ఒకరి ప్రమేయం కాదు, ఇంకా ఎందరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేసినట్లుగా ఆయన అన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరి వహించిందని, నాకెంతో నమ్మకం మమతా బెనర్జీ ముఖ్యమంత్రిపై ఉండేదని, కానీ ఇప్పుడు సన్నగిల్లిపోయిందని, మాకు న్యాయం జరగాలని, నా బిడ్డ ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని తీవ్ర ప్రయత్నం చదువుల్లో చూపించిందని, ఇది కుట్ర జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.